आज क्या क्या विशेष दिन है ఈ రోజు యొక్క గొప్పతనం ఏమిటి ఎవరు చెప్తారు చేయొద్దండి చూద్దాం आज क्या क्या महोत्सव है आज क्या क्या विशेष बात हुआ है आज का दिन మాతాజీ చెప్పండి తులసి శాలగ్రామ का వివాహ మహోత్సవం ఇక్కడ మీరు చూసారనుకోండి అక్కడ మన తులసి అమ్మవారు ఉన్నారు కదా ఎంత బాగా అలంకరించారు చూసారా అక్కడ తులసీదేవి అలానే శాలగ్రామమూర్తి ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు మనం తులసి శాలగ్రామ పూజ గత 3 రోజుల నుంచి మన ఆలయంలో చేస్తున్నాం అన్నమాట విశేషంగా ఈ రోజు కూడా మనం విశేషంగా దీప సమర్పణ చేస్తున్నాం భగవానుడికి ఓకే और क्या विशेष है आज का दिन देव दीपावली ఎవరన్నారు ఓ ప్రభుజీ చెప్పారు आज देवताओं का दीपावली है కార్తీక పూర్ణిమ దేవతల యొక్క దీపావళి ఇంకా ఏంటి విశేషాలు ఈ రోజు ఎవరైతే ఆన్సర్లు కరెక్ట్గా చెప్తారో వాళ్ళందరికీ దీపాలు ముట్టించే అవకాశం వస్తుంది మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోవాలని చూడాలంతే रास पूर्णिमा प्रसन्ना माता जी वेरी नाइस आज भगवान का रासलीला हुआ शरद रासलीला के बाद अत्यंत मुख्यమైన रासलीला कार्तिक पौर्णमी रोज జరిగిన रासलीला और क्या उत्सव है आज के दिन ఇంకెవరు చెప్తారు మన సాంప్రదాయానికి చాలా విశేషమైన రోజు ఈ రోజు ఎనీ ఆన్సర్స్ తెలుసా మీకు ఎవరికైనా ఈరోజు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు బృందావనంలో అడుగుపెట్టిన రోజు पहली बार श्री कृष्ण चैतन्य महाप्रभु वृंदावन में आज के दिन पधारे थे कार्तिक पूर्णिमा के दिन कार्तिक पूर्णिमा से 2 महीना श्री कृष्ण चैतन्य महाप्रभु वृंदावन में थे 2 నెలలు బృందావనంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఉన్నారు మీకు విషయం తెలుసునా అండి చైతన్య మహాప్రభుకి చాలా 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 ఇచ్చ ఉండింది ఎలాగైనా సరే బృందావనానికి వెళ్ళాలి అని శ్రీ చైతన్య మహాప్రభు ఎవరండి సాక్షాత్తుగా భగవంతుడు కదా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు భక్తులందరినీ అడుగుతున్నారు మేము బృందావనం వెళ్ళొచ్చా అంటే అందరు అన్నారు లేదు మహాప్రభు మాతోటే ఉండండి అంటే ఆయన అలానే ఉండిపోయారు అనమాట కానీ ఒకసారి ఆయనకి చాలా తీవ్రమైన ఇచ్చ కలిగింది బృందావనానికి ఎలాగైనా వెళ్ళాలి అని మహాప్రభుకు ఐసా ఇచ్చా హువా కైసే తో కర్కే హమే బృందావన్ జానా चाहिए ఏదైనా ఆ పని చేసి బృందావనానికి వెళ్ళాలి అని అన్నప్పుడు వెంటనే మహాప్రభు ఏం చేశారో తెలుసా అండి పక్కన గదాధర్ పండితుని అడిగారు గదాధర్ జీ హమ్ బృందావన్ జా సక్తే హై క్యా అని పర్మిషన్ తీసుకున్నారు ఎవరు మహాప్రభు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఒక విషయం చెప్తారు ఏమంటారో తెలుసా అండి మనము ఏమి చేసినా సరే భక్తుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి గురువుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి చాలామంది ఈ రోజులలో ఏం చేస్తారు తెలుసా మొత్తం చేసేసి ప్రభుజీ మీకు గుడ్ న్యూస్ ఉంది చెప్పమా అని వచ్చేసి చెప్పేసి ఆశీర్వాదం ఇవ్వండి ప్రభుజీ అని చెప్పి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోతారు అడగరు చేసే ముందు सब कुछ जो करना चाहते हैं वो करके सिर्फ बोलने के लिए आते हैं कि ऐसा ऐसा हमने किया आप आशीर्वाद दे दीजिए కానీ మహాప్రభు సాక్షాత్తుగా బృందావనానికి వెళ్ళాలంటే గదాధర్ పండిత్ని అడుగుతున్నాడు ఎందుకో తెలుసా అండి రెండు కారణాలు ఉన్నాయి గదాధర్ పండిత్ని అడగడానికి తెలుసా మీకు एक है भक्तों का आशीर्वाद लेना चाहिए एक कारण है दूसरा वृंदावन जाने के लिए राधा रानी का कृपा चाहिए और राधा रानी कौन है महाप्रभु का लीला में श्री गदाधर पंडित जी इसलिए गदाधर पंडित जी से परमिशन लिए श्री कृष्ण चैतन्य महाप्रभु जी ने మనము మొన్న బృందావనం యాత్ర వెళ్ళాం అక్కడ అందరికి భక్తులకు చెప్తున్నా బృందావనంలో పనిచేసేది ఏదన్నా ఉంటే అది శ్రీమతి రాధారాణి యొక్క కృపనే उधर 2G 3G 4G 5G कुछ नहीं चलता है सिर्फ श्रीजी चलती है सिर्फ राधा रानी का कृपा चलती है वृंदावन में आज विशेष रास पूर्णिमा का उत्सव है అయితే మహాప్రభు ఏమన్నారు తెలుసా అండి మహాప్రభు అన్నారట గదాధర్ పండిత్తో ఎలాగైనా సరే ఇప్పుడే నాకు బృందావనానికి వెళ్ళాలని ఉంది వెంటనే అన్నీ వదిలేసి బృందావనానికి వెళ్దాం పదా అని అక్కడ ఉండే భక్తులతో అన్నారండి कितने लोगों को ऐसा मन में आता है कि सब कुछ छोड़ के मंदिर जाके दर्शन करना है सेवा का टाइम हो रहा है चलो चलो भागते हैं ऐसे कितने लोगों का मन में आता है
थोड़ा दिख नहीं रहे हैं, थोड़ा लोगों के हृदय में आता है. ఎంతమందికి ఇలా అనిపిస్తుంది, అరే టెంపుల్కి, అరే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చాలా మనసులో కనిపిస్తుందా? चलो भगवान का दर्शन करते हैं आज, तुरंत जाना चाहिए, खाना पीना सब कुछ छोड़ के दर्शन ही करना चाहिए అట్లా అనిపిస్తుందా మనకి? ఎవరివైనా అనిపిస్తుందట. చాలా మంచి భక్తులు, మీరు రోజు గుడికి రావాలి, లేకపోతే భగవంతుడు ఫీల్ అవుతారు. ఇంత మంచి ప్రేమ ఉన్న భక్తులు కదండి మీరందరూ, రోజు సత్సంగానికి రావాలి. అయితే మహాప్రభుకి ఎంత అర్జెన్సీ అనిపించిందట బృందావనం అనికంటే, బలభద్ర భట్టాచార్య అనే భక్తులు చెప్పారు, ఇంకా ఏమీ మనం చేయకూడదు, జస్ట్ మనం బృందావనానికి బయలుదేరాలి ఇప్పుడు. మీకు ఒక విషయం చెప్తాను. మహాప్రభుకి ఎంత ప్రేమ బృందావనం అంటే, మహాప్రభు కట ఒక కృష్ణుణ్ణి చూస్తే, భగవంతుణ్ణి చూస్తే కళ్ళలో నుంచి ఎప్పుడు నీళ్లు గారుతూ ఉండేవాటండి. కళ్ళలో నుంచి కాన్స్టెంట్గా నీళ్లు గారుతూ ఉండేవాట. కానీ మహాప్రభు బృందావనానికి బయలుదేరినప్పుడు ఏమైందో తెలుసా అండి? ఇలా కారే నీళ్ళన్నీ ఇలా పిచికారిలాగా ఆరటం ప్రారంభమైంది కళ్ళల్లో నుంచి. అంటే అంత ఇంతూజియాజం, అంత ప్రేమ. నేను ఎప్పుడు వెళ్తాను బృందావనానికి, నేను ఎప్పుడు కృష్ణుని దర్శనం చేసుకుంటాను, నేను ఎప్పుడు సేవ చేసుకుంటాను. ఎంత ఇంతూజియాజం! మనకి అంత ప్రేమ, అంత శ్రద్ధ, అంత విశ్వాసం భగవంతుడి పైన కలగాలి. దానికోసం ప్రయత్నమే మనం చేస్తున్న సాధన. आज अगर हम इधर आए हैं और प्रवचन सुन रहे हैं, दीप प्रज्वलित करेंगे, कीर्तन करेंगे, नृत्य करेंगे, प्रसाद पाएंगे, इस सब का फल क्या है? कि हमें भगवान का प्रेम प्राप्त होना चाहिए. आज सुबह श्रीमान विश्वरूप प्रभु भी वही क्लास में बता रहे थे, भगवान का प्रेम ही प्रयोजन है. భగవంతుణ్ణి ప్రేమించటమే మనందరి జీవితం యొక్క ప్రయోజనం.